నీ పరాక్రమం చూపించు గణేశ. అలాగే కానివ్వండి తండ్రి. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే మనందరికీ బాగా తెలిసిన, మన ఎంతో భక్తితో పూజించే దేవుళ్లలో వినాయకుడొకరు కదా. ఆయన్ని చూడగానే మనకి గుర్తొచ్చేది ఆ ఏనుగు తల. అసలు వినాయకుడికి ఆ ఏనుగు తల ఎలా వచ్చింది? దాని వెనుకున్న ఆ అద్భుతమైన కథ ఏంటి? పదండి, ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది. ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. భక్తి, విధి, అహంకారం, ఇలా ఎన్నో విషయాల గురించి మనకు ఒక లోతైన పాఠం నేర్పుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కథ లోతుల్లోకి వెళ్ళిపోదాం. మన కథ ఎక్కడ మొదలవుతోందంటే సాక్షాత్తు పార్వతీదేవితో. అవును, ఆమె ఒంటరితనం, ఒక కొడుకు కావాలన్న ఆమె తపన, అక్కడ్నుంచే ఈ అద్భుతమైన కథ మొదలయ్యింది. అసలు ఏం జరిగిందంటే, శివుడు చాలా కాలం ధ్యానంలో ఉండిపోయారు. అప్పుడు పార్వతీదేవికి చాలా ఒంటరిగా అనిపించింది. ఒక తోడు కావాలి, అమ్మా అని పిలిపించుకోవాలి అని ఆమె మనస్సు తపించిపోయింది. ఆ కోరిక ఎంత బలంగా ఉందంటే, ఆమె తన శరీరం మీద ఉన్న పవిత్రమైన పసుపు ముద్దతోనే ఒక బాలుడు రూపాన్ని తయారుచేసింది. అంతేకాదు, తన దివ్యశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసింది. అలా పార్వతీదేవి ప్రేమ నుంచి, ఆమె సంకల్పం నుంచి గణేశుడు పుట్టాడు. ఆ తరువాత పార్వతీదేవి ఆ బాలుడికి ఒక ముఖ్యమైన పని అప్పగించింది. ఈ ద్వారం దగ్గర కాపలా ఉండు, నేను చెప్పే వరకు ఎవ్వర్నీ ఎవరొచ్చినా సరే లోపలికి రానివ్వకు అని చెప్పింది. చూడండి, ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, అదొక ప్రమాణం. గణేశుడు తల్లి మాటను వేదవాకుగా తీసుకున్నాడు. కదలకుండా మెదలకుండా ద్వారం దగ్గర కాపలా కాయడం మొదలుపెట్టాడు. కాని ఆ బాలుడికి తెలీదు, రాబోయేది ఒక పెను తుఫానని. దానికి ఇదే ఆరంభం. ఇప్పుడు కథలోకి అసలు కీలక పాత్రధారి సాక్షాత్తు శివుడు ప్రవేశించాడు. ఆయన ధ్యానం ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఆయన రాకతోనే ఇక తప్పించుకోలేని ఒక భయంకరమైన ఘర్షణకు రంగం సిద్ధమైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక తండ్రి కొడుకుల మధ్య గొడవ కాదు. ఇది ధర్మాల మధ్య, విధులకు సంబంధించిన ఒక పెద్ద సంఘర్షణ. ఒక పక్క తల్లి మాటే శాసనమని పాటిస్తున్న కొడుకు ధర్మం, మరోపక్క తన సొంత ఇంట్లోకి వెళ్లాలనుకుంటున్న భర్త హక్కు. రెండూ సరైనవే. మరి ఏం జరగబోతోంది? అలా ఆ వాదన పెరుగుతూ పోయింది. ఇప్పుడు మనం కథలోనే అత్యంత విషాదకరమైన, చాలా కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ఎందుకంటే ఈ ఘర్షణ ఎవరూ ఊహించని ఒక దారుణమైన చర్యకు దారితీసింది. ఎంత చెప్పినా ఆ బాలుడు వినకపోవడంతో శివుడికి పట్టలేనంత కోపం వచ్చేసింది. ముక్కోపి కదా. ఆ ఆగ్రహావేశంలో ఇక ఏమాత్రం ఆలోచించకుండా తన శక్తివంతమైన త్రిశూలాన్ని తీసి ఒక్క వేటుతో ఆ బాలుడి తలను మొండెం నుంచి వేరు చేసేశాడు. అంతే, ఒక్క క్షణంలో అంత నిశ్శబ్దం. బయటికొచ్చిన పార్వతీదేవి తన కొడుకు నిర్జీవంగా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. ఆమె గుండె బద్దలైంది. ఆ దుఃఖం కాస్త ప్రళయాగ్నిలా మారింది. మొత్తం సృష్టినే నాశనం చేస్తానని శపించింది. అప్పుడు శివుడికి తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే పార్వతిని శాంతింపజేసి బాలుడిని మళ్లీ బ్రతికిస్తానని మాటిచ్చాడు. వెంటనే తన గణాలను పిలిచి, మీరు ఉత్తరం వైపు వెళ్ళండి, మీకు కనిపించిన మొదటి జీవి తలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్లు అలా వెళ్లగా వాళ్లకొక ఏనుగు కనిపించింది. దాని తలను తీసుకొచ్చి శివుడికిచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అతికించి తన శక్తితో మళ్లీ ప్రాణం పోశాడు. అలా ఆ బాలుడికి ఒక కొత్త జీవితం, ఒక కొత్త రూపం వచ్చాయి. సరే, వినాయకుడికి ఏనుగుతల ఎలా వచ్చిందో తెలిసింది. కాని కథ ఇక్కడితో అయిపోయిందా? ఈ కథ కేవలం ఒక దేవుడి పుట్టుక గురించి మాత్రమే చెబుతోందా? లేకపోతే ఈ పురాణం వెనక మనకు తెలియని ఇంకా లోతైన ఆధ్యాత్మిక అర్థాలేమైనా దాగున్నాయా? మన హిందూ పురాణాల్లో ఉన్న ఒక గొప్ప విషయమేంటంటే, వాటిలో ఉండే వైవిధ్యం. అంటే ఒకే కథకు రకరకాల వెర్షన్స్ ఉంటాయి. ఒక్కో పురాణంలో ఒక్కోలా చెప్తారు. వినాయకుడి జనన కథ కూడా అంతే. దీనికి కూడా చాలా వేరే కథలున్నాయి. ఉదాహరణకి, కొన్ని కథల ప్రకారం పార్వతీదేవి తన బిడ్డను మురిపెంగా శనిదేవుడికి చూపిస్తే ఆయన తీక్ష్ణమైన చూపుకి ఆ బాలుడి తల బూడిదైపోయిందని అంటారు. ఇంకొన్ని కథల్లో అయితే శివపార్వతులిద్దరూ ఏనుగుల రూపంలో ఉన్నప్పుడు గణేశుడు పుట్టాడని, అందుకే ఆయనకు సహజంగానే ఏనుగు రూపం వచ్చిందని చెబుతారు. చూసారా, ఇలా రకరకాల కథలున్నాయి. ఈ వైవిధ్యమే ఈ కథకు మరింత ప్రాముఖ్యతనిస్తుంది. సరే, ఇప్పుడు ఈ కథలన్నింటినీ పక్కన పెట్టి ఈ కథ వెనుకున్న అసలైన అర్థమేంటో చూద్దాం. అంటే
ఈ కథ మనకు సింబాలిక్గా ఒక తాత్విక కోణంలో ఏం చెప్పాలనుకుంటోందో తెలుసుకుందాం. అవును, ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కథలో ప్రతి పాత్ర, ప్రతి సంఘటన కూడా మనకొక లోతైన సందేశాన్ని ఇస్తుంది. అసలు ఆ సందేశం ఏంటి? ఈ కథ దేనికి ప్రతీక చూద్దాం. మొట్టమొదటగా పార్వతి సృష్టించిన ఆ బాలుడు, అతను మనలోని అహంకారానికి ప్రతీక. నేను, నాది, నా ప్రపంచం ఇలాంటి పరిమితమైన ఆలోచనలతో బంధించబడిన మామూలు జీవి. మరి శివుడు, ఆయన కేవలం ఒక తండ్రి పాత్రలో లేరిక్కడ. ఆయన ఒక పరమ గురువు, మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి మనల్ని జ్ఞానోదయం వైపు నడిపించే ఒక గైడ్, ఒక టీచర్. అలాంటప్పుడు తలనరకడం లాంటి హింసాత్మక చర్య దేనికి గుర్తు? అది మనలోని అహంకారాన్ని నాశనం చేయడానికి ప్రతీక. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనకు అడ్డుపడే అతిపెద్ద గోడ మన అహంకారమే. దాన్ని పగలగొట్టడమే ఈ శిరచ్ఛేదం వెనుకున్న అసలార్థం. చూశారా? అందుకే ఆ చిన్న పరిమితమైన అహంకారానికి గుర్తు అయిన మానవ తలను తీసేసి దాని స్థానంలో అనంతమైన విశ్వజ్ఞానానికి, విశాలమైన చైతన్యానికి ప్రతీక అయిన ఏనుగు తలను పెట్టారు. అదనమాట సంగతి. ఇది అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు చేసే ప్రయాణం. ఈ అద్భుతమైన మార్పు గణేశుడికి కేవలం ఒక కొత్త రూపాన్ని ఇవ్వలేదు, ఒక కొత్త ఉద్దేశ్యాన్ని, ఒక కొత్త బాధ్యతను కూడా ఇచ్చింది. ఆ తర్వాత శివుడు ఆ బాలుడిని గణపతి అని పిలిచాడు. అంటే సకల గణాలకు, అన్ని జీవరాశులకు అధిపతి అని అర్థం. అతనికి అత్యున్నతమైన తెలివితేటలు, సంపదలు ఇచ్చి ఆశీర్వదించాడు. అంతేకాదు, ఇకపై ఏ పూజ మొదలుపెట్టినా అందరికన్నా ముందు నిన్నే పూజిస్తారు అని వరం కూడా ఇచ్చాడు. ఎందుకంటే మనందరిలో ఉండే అతిపెద్ద అడ్డంకి అదేనండి, అహంకారం. దాన్ని జయించిన వాళ్లే మిగతా అన్ని అడ్డంకులను తొలగించగలరు. అందుకే వినాయకుడు విఘ్నహర్త అయ్యాడు, అడ్డంకులను తొలగించేవాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వినాయకుడు కథ కేవలం ఒక దేవుడి పుట్టుక గురించిన కథ కాదు. ఇది మనందరి కథ. మనందరి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇదొక మ్యాప్ లాంటిది. మనలో ఉన్న చిన్న నేను అనే అహంకారాన్ని వదిలేసి ఆ విశ్వ చైతన్యంలో భాగం కావడమే అసలైన జ్ఞానోదయమని ఈ కథ మనకు ఎంతో అందంగా చెప్తోంది. ఈ అద్భుతమైన కథ గురించి ఇంత లోతుగా మాతో పాటు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మా ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మంచి విషయాన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.